హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనకు ముందుగా మీరు మా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ని ఎప్పుడు మాకు ఇవ్వండి. ఇంకా బిగ్ బాస్ 8 తెలుగులో అయితే టాస్కుల మీద టాస్కులు పెడుతున్నాడండి బిగ్ బాస్. ఏమంటే రేషన్ కోసము ఆట ఆడండి, రేషన్ పట్టండి అనే విధంగా నిన్నైతే 3 టాస్కులు పెట్టాడండి. ఇప్పుడు మొదటి టాస్క్ అయితే మనం చూద్దాము. బిగ్ బాస్ అయితే వచ్చేసి ఇంకా ఎక్కువ టాస్కులు గెలిచిన సభ్యులకి నచ్చిన ఆహారం పొందే అవకాశం ఉందంటూ ఆఫర్ అయితే ఇచ్చేసాడండి. ముందుగా అయితే ఫోటో పెట్టు ఆగేటట్టు అనే టాస్క్ అయితే ఇచ్చాడు. దీని ప్రకారము ఎక్కువ టాస్కులు గెలిచిన వాళ్ళకి కోరుకున్న ఆహారం అయితే ఇస్తానని చెప్పడంతో దీని ప్రకారం అయితే కంటెండర్లు వారి చీప్ ఫోటోలను ఇచ్చిన స్లాట్స్ లో వీలైనన్ని ఎక్కువగా పెట్టాలి. అలానే ఎవరు పీకేయకుండా, అంటే ఇరు టీంలు ఆడుతున్నారు కదా, ఒకరు ఫొటోస్ విక్కోకుండా ఎక్కువ ఫొటోస్ ఉండేటట్లయితే వాళ్ళు గెలిచినట్లే అనేసి చెప్పారు. ఈ టాస్క్ కోసం అయితే శక్తి టీం అంటే అదే నిఖిల్ టీం నుంచి అయితే పృథ్వీ, కాంతార అంటే అభయ్ టీం నుంచి అయితే నబీల్ అయితే పోటీ పడ్డారండి. సంచాలకుగా సీత అయితే ఎన్నిక చేసుకున్నారు. ఇంకా ఎప్పట్లాగా పృథ్వీ నబీల్ ఇద్దరు పోటాపోటీగా అయితే ఆట మొదలు పెట్టారండి. కొట్టుకునే వరకు కూడా వెళ్ళిపోయినారు. లాస్ట్కి అయితే ఒకరు మీద ఒకరు కింద మీద పడి కూడా పెట్టారు. కానీ సీత అయితే ఒక పక్కన ఆపుతుంది. కానీ అటు పక్క నుంచి అయితే కాంతారా టీం నుంచి అయితే యష్మి అలాగే అబ్బాయి అందరూ అరుస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళు ఒకరినొకరిని పట్టుకోవడానికి వీలు లేదనేసి సీత చెప్తుంది. చివరికి బిగ్ బాస్ అనౌన్స్మెంట్స్ వచ్చిందండి, ఒకరినొకరిని పట్టుకోవడానికి వీలు లేదు, మీ ఫొటోస్ మీరు డిఫెండ్ చేసుకోండి అన్నట్టు బిగ్ బాస్ అయితే వాయిస్ వచ్చింది. కానీ పృథ్వీ అయితే పట్టుకోవడంతో డిస్క్వాలిఫై చేసింది సీత. ఇంకా డిస్క్వాలిఫై అయిపోయినారు కాబట్టి కాంతారా టీం అంటే నవీల్ అయితే గెలిచినట్టు సీత అయితే ప్రకటించిందండి. ఈ గేమ్ గురించి మీ అభిప్రాయాన్ని అయితే మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.